ఫస్ట్ వైల్డ్ ఎనిమల్ అటాక్ పులి వల్ల. ఇన్ని రోజులు మోస్ట్లీ ఆవుల్ని గేదెల్ని చంపింది. సో ఒక గొర్రె గేదెల్ని చంపిందంటే అది ఒక మంచి వార్తమే. సో అది స్లోలీ ఇలాగే మోస్ట్లీ వైల్డ్ అనిమల్స్ మీదే డిపెండ్ అవుతూ క్యాటల్ మీద ఆవులు గేదెల మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే ఇంకా మంచిది. సో అలానే అవుతుంది అని మనం అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా మనం కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తాం, ఎందుకంటే సాటిలైట్ సిగ్నల్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనకు రెండు సో పులిల్ని కాపాడాలి, ప్రజలను కూడా కాపాడాలి. ఇది రెండు ఒక ప్రభుత్వం తరఫు నుంచి ఈ రెస్పాన్సిబిలిటీ అనేది రెండు ఉన్నాయి. ఈ పులిని కూడా కాపాడాలి, అట్ ది సేమ్ టైం మన సిటిజన్స్ కూడా కాపాడాలి. సో సిటిజన్స్ కాపాడడానికి ఏమేమి చేయాలి? అవేర్నెస్ చేయాలి, రియల్ టైం వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడుంది ఆ మూమెంట్స్ బట్టి వాళ్ళకి అలర్ట్ ఇవ్వడము, ఆ పక్కన ఏదైనా తోటలు ఇస్తే పొలాలు ఉంటే వాళ్ళకి అక్కడ వెళ్లకుండా ఉండడానికి ఆ ఫీల్డ్ స్టాఫ్ నుంచి కోఆపరేషన్ ఇవంతా ఫీల్డ్ కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు భయం అనేది నిజమే, ఇది వ్యాలిడ్ భయమే. ఎవరికైనా ఒక పులి గురించి భయం ఉండేది సహజమే అండ్ వ్యాలిడ్ కూడా. సో ఇన్ని రోజులైతే అందరూ చూసాము. ఇప్పుడు మనం ఫిబ్రవరి 14 తారీఖు మనం రిలీజ్ చేసాము. బ్రీఫ్ ప్రెస్ మీడియా ఇంటరాక్షన్ మల్టిపుల్ టైమ్స్ అయింది ఇంతవరకు. డిఎఫ్ఓ లెవెల్లో, రేంజ్ లెవెల్లో, సబ్ డిఎఫ్ఓ లెవెల్లో అన్ని తరఫు నుంచి ఆల్ అండ్ కాకినాడలో, ఈస్ట్ గోదావరిలో, ఏలూరులో, రంపచోడవరంలో దాదాపు 3.5 months అయింది రిలీజ్ చేసి. ఇంతవరకు అంటే అటాక్ చేయాలి అనే ఉద్దేశం ఉండింటే అది ఎప్పుడో చేసేది. ఎందుకంటే ఇక్కడ అన్ని చోట్ల అడవిల్లో మనం ఎంటర్ అవుతూనే ఉంటాం. ఎందుకంటే మన అన్ని గిరిజనులు కూడా ఆధారపడి ఉన్నారు అడవి మీద. సో అది అటాక్ అయ్యేది అయింటే ఇన్ని రోజులు అయ్యేది. సో అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు అవ్వదు అనే 100% గ్యారంటీ కూడా ఒక వైల్డ్ అనిమల్ తో ఇవ్వలేము. ఎందుకంటే అది అల్టిమేట్లీ ఒక జంతువు, ఇది మనిషి కాదు. సో దీనికి ఏం చేయాలి? మనం మన తరపు నుంచి ఏం మిస్టేక్ చేయకుండా ఉండాలి. అది తరఫు నుంచి అది ఏమైనా అయితే అది మనం ఏం చేయలేము, దాన్ని మనం గ్యారంటీ కూడా ఇవ్వలేము. కానీ మన తరఫు నుంచి ఏమైతే మనం ప్రికాషన్స్ తీసుకోవాలో ఆ ప్రికాషన్స్ ని మనం ఇవ్వబోతున్నాం. కంటిన్యూస్లీ ఫీల్డ్ లెవెల్లో ఏం రిలాక్స్